ఆ విధంగా స్థాపించబడి కొనసాగించబడ్డటువంటి శ్రీ వివేకానంద విద్యాలయం ట్యుటోరియల్స్ వివేకానంద విద్యాపీఠంగా మార్పు చెంది స్థానిక ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్, తర్వాత వర్కర్స్, స్థానికంగా ఉన్నటువంటి మరి చిన్న చిన్న గ్రామస్తులు, వాళ్ళందరూ వ్యాపారస్తులు అందరూ కూడా సహాయ సహకారాలతోటి మరి మీరు ఎలాగూ ఉపాధ్యాయుడిగా చక్కగా పాఠాలు చెప్తున్నారు కాబట్టి ఇక్కడే ఉండి మరి బయటికి పోయినా మరి ఏదో ఒక ఉద్యోగం వ్యాపారం చేసుకోబట్టి మేమందరం తోడ్పాటును అందిస్తాం. మీరు పాఠాలు బాగా చెప్తున్నారు సార్, మా దగ్గరే మా పిల్లలకి చదువు చెప్తూ ఉండిపోండి అని రిక్వెస్ట్ చేసినటువంటి కారణంగా వారు ఇచ్చిన తోడ్పాటుతోటి 1994 జనవరి 26వ తేదీన వివేకానంద విద్యాపీఠాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి 40-45 మంది సింగరేణి కార్మికులు ఉద్యోగులని కమిటీగా ఏర్పాటు చేసి ఈ సొసైటీని మరి తర్వాత రిజిస్టర్ చేసేటువంటి క్రమంలో దాంతో ఇక్కడ బ్రహ్మాండంగా ఇల్లందులో ఉన్నటువంటి డిఎస్పి గారు, ఇల్లందులో ఉన్నటువంటి జడ్జి గారిని, ఇల్లందు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి గారిని, సింగరేణి కాలేజ్ జనరల్ మేనేజర్ గారిని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ గారిని, ఇక్కడ ఉన్నటువంటి మండల డెవలప్మెంట్ ఆఫీసర్ని, ఆ తర్వాత మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ని అందరినీ కూడా ఈ వివేకానంద విద్యాపీఠం యొక్క ఓపెనింగ్కి సెలబ్రేషన్స్కి ఇన్వైట్ చేసి ఇదే వీధిలో ఇదే రామకృష్ణ విద్యాలయానికి ఎదురుగా ఉన్నటువంటి మరి ఒక ఖాళీ స్థలంలో బ్రహ్మాండమైన ఉత్సవాన్ని నిర్వహిస్తూ జనవరి 26, 1994 సంవత్సరంలో వివేకానంద విద్యాపీఠాన్ని వ్యవస్థాపితం చేయడం జరిగిందండి. ఆ తర్వాత మరి ఈ సొసైటీ ఆధ్వర్యంలో, ఈ విద్యాపీఠం ఆధ్వర్యంలో ఒక ప్రైవేటు పాఠశాల నెలకొల్పడం గాను స్థలాన్ని ఈ పరిసర ప్రాంతాల్లో వెతుకుతున్నటువంటి క్రమంలో ఇల్లందులో మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు పక్కనే ఉన్నటువంటి ఖాళీ స్థలం ముళ్ళ కంపలతోటి చెట్లతోటి పాడుపడిపోయి ఉన్నటువంటి ఒక 6-7 అడుగుల లోతు, మెయిన్ రోడ్డు పక్కనే 7 అడుగుల లోతు పెద్ద ఖాళీ స్థలం ఒకటి మాకు దృష్టిలోకి వచ్చింది. అది స్థానికంగా ఉన్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది, ఫారెస్ట్ ట్రైనింగ్ స్కూల్ వాళ్ళకి అవసరమైనటువంటి మెటీరియల్స్ని, బెల్ట్లు, బ్యాడ్జీలు, వాళ్ళకి అవసరమైనటువంటి నోట్బుక్స్, బుక్స్ సప్లై చేసే ఒక షాపును నిర్వహిస్తున్నటువంటి గులాం నబీ అండ్ సన్స్ అనే దుకాణం వారు ఆధ్వర్యంలో వారికి చెందినటువంటి స్థలంగా ఖాళీగా ఉన్నటువంటి మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని మరి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి మరి నెలకి 2,000 రూపాయలు అద్దె చెల్లించే విధంగా ఆ ఖాళీ స్థలంలో పాఠశాలకు అవసరమైనటువంటి విధంగా చదును చేసి మరి పాఠశాలకు సంబంధించిన గదులన్నీ కట్టించుకొని మేము కొనసాగించే విధంగా ప్రతి నెల కూడా 2,000 రూపాయలకి అద్దె చెల్లిస్తూ మాకు ఇష్టమైనంత కాలం కొనసాగే విధంగా మరి ఒక ఒప్పందాన్ని రాసుకొని ఆ ఒప్పందం ప్రకారంగా మరి అందులో దాదాపు 23 తరగతి గదులని నిర్మించి, తరగతి గదులు, క్లాస్ రూమ్స్, బాయ్స్ గర్ల్స్కి సపరేట్గా టాయిలెట్స్, లెట్రిన్స్, కరెంటు సౌకర్యం, ప్రతి గదిలో ఫ్యాను, ప్రతి గదిలో కూడా ఇంటర్కమ్, అంటే ఆడియో. ఆ రోజుల్లో ఇప్పుడు ఎట్లయితే మనం ఈ వీడియోలు ఎలా అయితే వచ్చాయి, ఆ రోజుల్లో కూడా ఇంటర్కమ్ అంటే ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఒకటి ఉండేది. ఆఫీస్ రూమ్లో కూర్చుంటే ప్రతి గదిలో కూడా పిల్లలు, ఉపాధ్యాయులు ఏం పాఠాలు చెప్తున్నారో మాకు ఆఫీస్లో ఉండి పర్యవేక్షించడానికి అవకాశం ఉండేది. అదేవిధంగా ఆఫీస్ రూమ్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు లేదా కరస్పాండెంటో, మేనేజ్మెంటో ఆదేశాలు ఇస్తే ఆయా తరగతి గదిలో విద్యార్థులందరూ వినపడే విధంగా ఒక సిస్టాన్ని ఏర్పాటు చేసి 1994 జూన్ 6న బ్రహ్మాండంగా పాఠశాలని ప్రారంభిస్తే, అన్ని సౌకర్యాలతో ప్రారంభిస్తే ఒకే ఒక సంవత్సరంలో ప్రారంభించిన మొట్టమొదటి సంవత్సరంలోనే 800 పైచిలకు విద్యార్థులు మా పాఠశాలలో చేరారండి. ఈ పాఠశాల యొక్క ప్రారంభోత్సవానికి కూడా మరి ఇదే ఈ ఇనాగరేషన్కి వచ్చినటువంటి స్థానికంగా ఉన్నటువంటి హయ్యర్ క్యాడర్ గవర్నమెంటు, సింగరేణి కాలనీస్ మరియు పోలీస్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, ఎడ్యుకేషను, మరి పోలీస్ డిపార్ట్మెంటు అందరూ కూడా వచ్చి సింగరేణి కాలేజ్ జిఎం స్థాయి వాళ్ళు, పెద్ద స్థాయి అధికారులందరూ కూడా ఈ ప్రారంభోత్సవానికి విచ్చేశారు. ఆ ప్రారంభం జూన్ 6, 1994లో మా పాఠశాల దిగ్విజయంగా ప్రారంభమైంది. మరి ప్రారంభించినటువంటి నెల రోజుల్లోనే 700 పైచిలకు విద్యార్థులు మా పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జాయిన్ అయ్యారు. మరి వారితోటి వారి అవసరాలకు తగ్గట్టుగా దాదాపు 38 మంది టీచర్లు, దీంట్లో దాదాపు ఒక 5గురు తప్ప 33 మంది బీఈడీ ఆర్ టీటీసీ, ఆ రోజుల్లో 1994లోనే బీఈడీ టీటీసీ చేసినటువంటి ఉపాధ్యాయుల్ని మా పాఠశాలలో ఖమ్మం జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఉపాధ్యాయులను తీసుకొచ్చి ఇక్కడే మేము వారికి వసతి సౌకర్యాలు కల్పించి ఉపాధ్యాయులుగా నియమించి 94, 95, 96, 97 సంవత్సరంలో దిగ్విజయంగా ఈ వివేకానంద విద్యాలయాన్ని విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ కొనసాగించాం. ఈ క్రమంలో
1994 సంవత్సరంలో మేము ఈ పాఠశాల ప్రారంభించిన తర్వాత 1995 జూన్ నెలలో, అంటే 94 మే నెల చివరి వారంలో, 95 మే నెల చివరి వారంలో